ఈ పనసకాయలు చూసారా, మా ఇంటి ముందు ఉన్న చెట్టు ఇది. మా అత్తగారి ఇంట్లో చాలా చెట్లు ఉంటాయి, అందులో ఇది పనస చెట్టు. భలే ఉన్నాయి కదా పెద్దగా. ఇది ఫ్లవర్స్ చెట్టు. ఇది నందివర్ధనం చెట్టు, చక్రం ఫ్లవర్స్ అంటారు కదా అట్లాంటిది. అత్తమ్మ ఇంకా ఈ చెట్టు ఏంటిది? రామఫలం చెట్టు. సీతాఫలం లాంటిదే రామఫలం ఉంటుంది ఆ చెట్టు. మా అత్తమ్మ నిమ్మ చెట్టు కూడా ఉండే అత్తమ్మ ఇందులోనే. అటు పోవాలా? ఎక్కడుంది నిమ్మ చెట్టు? చూపెట్టు చిన్నడు. ఇది పనస, పనసకాయలు చూడండి. ఇది సబ్జా సబ్జా. ఇంట్లో లేని చెట్టు ఏమి ఉండదు. ఇది ఇది మల్లెపూలు. అత్తమ్మ ఇదేం మల్లె? ఇదేం మల్లె? సన్నజాజులు. ఇది నూరువరాలు. ఇది తమలపాకు. తమలపాకులు కూడా చాలా పెద్ద ఉంటాయి. తమలపాకులు కూడా పెద్ద పెద్ద ఉంటాయి. ఇది కూడా నూరువరాలే. దానిమ్మ. దానిమ్మ కాయలు కూడా వచ్చాయి చూసారా. ఇది ఇదేమో అది ముద్ద మందారం. ఈ ముద్ద మందారం. మనీ ప్లాంట్ చూసారా? మనీ ప్లాంట్ దీంట్లో అన్నం కూడా తినచ్చు. పెద్ద 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 వచ్చేసినాయి. పెద్ద మనీ ప్లాంట్. ఇది మల్లె, పెద్ద మల్లె, పెద్ద మల్లె చెట్టు. ఇది మందారా, ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఎర్ర మందారం. అత్తమ్మ ఇది ఈ చెట్టు ఇది కాశీ తులసి. ఇది కాశీ తులసి. తులసిలోనే ఇది కాశీ తులసి, చాలా స్పెషల్ తులసి అన్నమాట. ఇది జాంకాయ. జామ కూడా ఉంది ఇక్కడే. ఇది నార్మల్ తులసిలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మా ఇంట్లో తులసిలు. ఇది ఓమాకు. వీటితో బజ్జీలు చేయొచ్చు, పచ్చడి చట్నీ చేయొచ్చు. ఇది స్పెషల్ ఫ్లవర్. ఓన్లీ మే మంత్లోనే పూసే పువ్వు ఇది. ఈ చెట్టు ఇయర్ మొత్తం ఉన్నా కానీ మే మంత్ మాత్రమే ఈ ఫ్లవర్ వస్తుంది. మే పువ్వేనా అత్తమ్మ? మే చెట్టేనా? ఇది ఇక్కడే చిన్నవి శామగడ్డ. ఇదా? ఈ శామగడ్డ. ఇది శామగడ్డ. ఇది కనకాంబరం. ఏది? ఇది కిడ్నీ చెట్టు కదా. ఇది తింటే కిడ్నీలు రాలిపోతాయి అంటారు కదా. కిడ్నీదే కదా తమ్మ? ఇది 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 కూడా మందారం కదా, తెల్లగా ఉంటుంది. ఇది వైట్ మందారం, మధ్యలో రెడ్ కలర్ ఉంటుంది, పింక్ లైట్ పింకిష్ కలర్ ఫ్లవర్ వస్తుంది ఈ మందారం. అన్నిటి పూలు ఉన్నప్పుడు తీస్తే బాగుంటుంది కానీ సీజన్ అయితే. ఇది షో చెట్టు. ఇది తెల్ల గులాబీ. ఇది వైట్ గులాబీ. వైట్ గులాబీ. ఇంకో ఈ గులాబీ. ఇది మ్యాంగో. ఎంతైనా మ్యాంగో చెట్టు ఉంటే ఆ కలర్ వేరు కదా. ఇది కూడా ఇది ఇది అత్తమ్మా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయంట. ఇది నూరువరాల చెట్టే. నూరువరాల చెట్టు. ఇది కూడా అంతే పెద్దగా అయింది, పెద్దగా అయిపోయింది. నూరువరాలు. ఇది అత్తమ్మా ఇవి అవే అన్ని తులసిలే. ఇంట్లో మొత్తం తులసి వనాలు ఎక్కువ, ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ చాలా ఉంటాయి చెట్లు. ఇది యాపిల్ చెట్టు. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలిస్తే యాపిల్కి చెట్లు పండ్లు కాయాలంటే ఏం చేయాలి, ఫ్లవర్ రావాలంటే ఏం చేయాలి, ఎవరైనా సజెషన్స్ ఇవ్వండి, ఫాలో అవుతాం. ఇదంతా పుదీనా.
పుదీనా. ఇగో ఇది కళ్యామాకు స్టార్ట్ అయింది ఇప్పుడే. అత్తమ్మ ఇది పత్తి. అక్కడ గులాబీ, ముద్ద గులాబీ. తులసీలు అంటే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి మా ఇంట్లో. ఇంకా ఇది అత్తమ్మ ఇది ఇది కంది చెట్టు. ఇది కంది చెట్టు. ఇది ఈ పపాయ ట్రీ కదా. మా ఇంట్లో దాదాపు అన్ని ఫ్రూట్స్ చెట్లు ఉంటాయి. ఇది యాపిల్, కాకపోతే దీని హార్వెస్టింగ్ తెలియట్లేదు. ఎవరైనా సజెషన్స్ ఇస్తే ఫాలో అవుతాం. ఇంకా అది అక్కడ ఇది పందిరి ఉంది కదా, ఈ పందిరి మొత్తం ద్రాక్ష చెట్టుదే. చూపిస్తా. చూసారా, మల్ల పందిరి వేసుకుంటారు చాలామంది. మేమేమో ద్రాక్ష పందిరి వేసుకుంటాం ఇక్కడ. ఇక్కడ దానిమ్మ. ఇది ఇంకొక దానిమ్మ చెట్టు. దీని కాయలు కూడా ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చూడు అట. ఓకే. ఇంకా మా ఇంటి వెనకాల కూడా మొత్తం తోటే ఉంటుంది, అన్ని చెట్లు పండిస్తారు. ఇంటి వెనకాల ఒక తాటి చెట్టు కూడా ఉంటుంది. ఈ యాపిల్ ఒకటి పండడం రావట్లేదు, చూడాలి. ఏది అక్కడ? అవునా? ఓకే, ఇటు కూడా ఉన్నాయి. ఇది సంత్రా చెట్టు, ఇంకా స్టార్ట్ అవ్వలే కదా ఇది కూడా. ఈ గులాబీ మొత్తం ఇక్కడ పై వరకు వెళ్ళిపోతుంది, బిల్డింగ్ పైకి. ఇది కూడా గులాబీ, పింకిష్ కలర్ ఉంటుంది. చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇది అత్తమ్మ లోపల ఉంది. ఒక మందారం పెట్టినాం అక్కడ. వేరే కలర్ అది ఫ్లవర్. దాదాపు ఇప్పుడు 3 కలర్లు ఉన్నాయి కదా మందారాలు. చూడండి గ్రీనరీ ఎంత బాగుంది. ఇంకా వెనకాల పండిస్తుంటారు పంటలు, ఒక సోరకాయలు, వంకాయలు, టమాటాలు. సో అన్నీ పండిస్తుంటారు ఇక్కడ. ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నమాట.